నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నర్హర్శెట్టి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు మరొక 5 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక పరిణామం చోటు చేసుకున్నాయి. మరొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని, వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ప్రజలందరూ వైసీపీని గద్దెదించడానికి డిసైడ్ అయిపోయారని, హలో ఏపీ బై బై వైసీపీ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు గంటాపదంగా చెప్తున్నారు. నిన్న ఏపీలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ వైసీపీపై నిప్పులు చెరగడం దేనికి సంకేతం? ఎలక్షన్లు సజావుగా జరుగుతాయన్న నమ్మకం సన్నగిలుతుందని స్వయానా జగన్మోహన్ రెడ్డి అనడాన్ని ఏ కోణంలో చూడాలి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన నేత, సీనియర్ అడ్వకేట్. అదేవిధంగా విఎస్ఆర్ చౌదరి గారు, టీడీపీ అధినేత, అధికార ప్రతినిధి. ఆయన కూడా జుమ్కాల్లో అందుబాటులోకి వస్తారు. మేడా సాంబశివరావు గారు, వైసీపీ నేత, జుమ్కాల్లో అందుబాటులోకి వస్తారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజయ్ గారు, గౌస్ అజం గారు జుమ్కాల్లో అందుబాటులోకి వస్తారు. అక్షర సత్యం గారు, సీనియర్ జర్నలిస్టు, ఆయన ఫోన్ ద్వారా మనకి అందుబాటులో ఉంటారు. ముందుగా వైఎస్ఆర్ సిపి నేత మేడా సాంబశివరావు గారితో మాట్లాడదాం. మేడా సాంబశివరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి. మీకు, పెద్దలు శాంతి ప్రసాద్ గారికి, మిగిలిన ప్యానల్లో ఉన్న రాజకీయ ప్రముఖులందరికీ నమస్కారం. సాంబశివరావు గారు, పార్టీలు సార్ సాంబశివరావు గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, చూసే ఉంటారు మొత్తానికి మీరు. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏమనుకోవాలి అంటే, ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు, అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు. వైనాట్ 175 అంటంలో ఏదన్నా ఆంతర్యం ఏదన్నా ఉందా? అది మీ వ్యూహం అనుకోవాలా, లేదంటే ఏమనుకోవాలి? వైనాట్ 175 అంటే నిజంగానే 175 గెలిచే సామర్థ్యం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైసీపీకి ఉందంటారా? అది కాదు సార్, 2019లో మాకు 151 వస్తాయని ఏ ఛానల్ అన్న చెప్పిందా? ఏ అనలైజ్ చేసి చెప్పారా? 151 అంటే మాటలా? రాజకీయ పార్టీలో అలివిగానిదంటూ ఏం లేదు. ప్రజలు ఆకాంక్షిస్తే ఏదైనా అవుతుంది. మేము ఆ కాన్సెప్ట్లోనే మేము రాజకీయ ఎలక్షన్ చేస్తున్నాం అంతే తప్ప మేము 105, 109 రాజకీయ పార్టీ వ్యూహాలు, మా ప్రత్యర్థులు ఆరోపించవచ్చు, ఎవరి అనలైజిస్టులు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు చెప్పచ్చు. మేము 2019లో మా మేనిఫెస్టో యొక్క నిలకడకనే మాకు ఓట్లు ఇచ్చారు. 151 సీట్ అంటే నాట్ ఆర్డినరీ. 50% ఓట్లు ఇచ్చారు. మా మేనిఫెస్టో ప్రజల్లోకి వచ్చిన తర్వాత, ప్రజలు దాన్ని ఆకాంక్షించిన తర్వాత, మా పరిపాలన చూసిన తర్వాత, TV9కి వచ్చిన ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా అన్ని విషయాలు ప్రతిపక్షాలు ఏమనుకుంటాయో అన్ని రజనీకాంత్ మాట్లాడితే ఆయన స్వయంగా చెప్పాడు. ఏమేమి అనుకుంటున్నారో, దేని మీద మా విశదీకరణ ఏంటి అని చెప్పాడు. ప్రజలు దాన్ని విశ్వసిస్తారు. నాయకుడు యొక్క మేనిఫెస్టోని విశ్వసించాలి. ఆ విశ్వసించినప్పుడు ఎందుకు ఓటు పడవనేది అని ఉందా? 151 వస్తే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ అనలైజిస్ట్ అయినా, ఏ మీడియా అయినా 2019లో మాకు 151 సీట్లు వస్తాయని చెప్పారా? 110, 120, 110, 105, 110. మా అంచనాలు మాకుండి, ప్రజలు మాత్రమే ఉండారు. మేము రాష్ట్రానికి మంచి చేశామని ఉన్నది. ఆ ఛానల్ ఇంటర్వ్యూలో అన్ని 151 సీట్లు ఇవ్వడం వలన మీ మీద పెద్ద బాధ్యతనే పెట్టారు. ఆ బాధ్యత మొత్తాన్ని సక్రమంగా నిర్వర్తించారని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు 151 ఎక్కువ బాధ్యత, 100కు తక్కువ బాధ్యత ఏముండదు. అధికారం మిత్రమా, చెప్పండి. అధికారం ఇచ్చారు. చెప్పండి సార్. అధికారం ఇచ్చిన ప్రకారం మేము చేసాము. ప్రజలకు ఏం చేయాలో మేము చేసాము. ప్రజకి ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలో చేశాము. అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు చేశాడు. ఆయన ఏం కట్టాడు, ఏం కట్టలేదు, ఏం చేశాడు అనేది ఇంతవరకు చెప్పట్లా. ఎంతసేపు మట్టి వివేకానంద మర్డర్ కేసు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది, వీడమ్మ మోడీ ఇచ్చాడా, వీడ తాత ఇచ్చాడా, ఇది కాదు కదా చెప్పాల్సింది. నేను 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఇది చేశాను. మీరు నన్ను విశ్వసించకుండా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. మీరు నాకు ఈ రాష్ట్రానికి వస్తే 5 సంవత్సరాలు వస్తే ఏం చేస్తానని మన మేనిఫెస్టో రిలీజ్ చేసాడు. మనకు రాష్ట్ర బడ్జెట్ అంచనా ఉంది. ఆ బడ్జెట్ కేంద్ర నిధులు ఎంత వస్తాయి, మనం ఎంత ఎక్స్పెండిచర్ చేస్తాం, పర్ మంత్ ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాం, ఆయన చేసిన ఎలక్ట్రిసిటీ అప్పుడు ఎంత తీరుస్తున్నాం పర్ ఇయర్, ఎంత అన్ని ప్రజలకి చాలా మంది తెలుసు.
మనం మాట్లాడుకుంటున్నాం. మీరు నిన్న చూసే ఉంటారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. వైసీపీ గోండా నాయకులు అందరూ చేశారు సార్. వైసీపీ అది కాదు సార్, చెప్పండి. మీరు మాట చెబితే నేను ప్రధానమంత్రి మోడీ గారు ఏం మాట్లాడారు? ఏమన్నా ఏటీఎం పీటీఎం అని మాట్లాడారా? ఏం మాట్లాడలేదే. ఆయన రాజకీయ పార్టీ మా ప్రత్యర్థి పార్టీలతో కలిసి కాబట్టి మా మీద ఆరోపణలు చేస్తారు సహజంగానే. మేము అవినీతి ఆరోపణలు చేస్తే కాగేం చేస్తుంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? 5 సంవత్సరాలు చేస్తుంది కదా. ఇవాళ మాట్లాడితే ఎట్లా? 5 సంవత్సరాలు వాళ్ళు ఇస్తున్నారు కదా. ప్రతి కాగ్ని వేదికలో తప్పులుంటే బయట పెట్టచ్చు కదా. నిన్న దాంట్లో మాట్లాడుతూ సాంబశివరావు గారు నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా మేము అసలు పట్టించుకోవట్లేదు, ఆయన చిన్న నాయకుడని మేము పెద్దగా పట్టించుకోవట్లేదు, మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనే మాకు ఆపోజిట్ అనుకున్నాం కానీ మరి పవన్ కళ్యాణ్ అనుకోలేదన్నారు. మరి ఇప్పటి వరకు కూడా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీదే కూడా మాట్లాడుతూ వచ్చారు కదా, ఏమనుకోవాలి దాన్ని? అదిగా సార్, మేము పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ, అదో రాజకీయ పార్టీ మా ప్రత్యర్థి పార్టీ అని ఆయన ఉద్దేశం ఏంటి? అది ప్రత్యర్థి పార్టీ కాదు కదా, అది కూటమిలో ఒక పార్టీ. మమ్మల్ని విమర్శిస్తే మేము విమర్శించాం. మాకు అది ప్రత్యేకమైన పార్టీ, అది 150 సీట్లు పోటీ చేస్తుంది, ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది, అదే మేనిఫెస్టో కాదు కదా. మా ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని ప్రత్యర్థిక పార్టీగా పోషిస్తాం. దాంతో కూటమిలో ఎంతమంది ఉన్నా, ఎవరున్నా, చిన్నాళ్ళ పెద్దాళ్ళని కాదు కదా. అది ప్రధాన అంశమే కాదు మాకు. ఎందుకు తిడతాం? ఆయనకి మేనిఫెస్టో ఉందా? ఆయన ఏమైనా 50 సీట్లు పోటీ చేశాడా? 21 సీట్లు పోటీ చేశాడు. 4-5 పార్టీలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పొత్తు పెట్టుకున్నాడు 3 పార్టీలతో. ప్రధాన పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలినాడు కాదుగా. ఓకే సార్, మనతో సింగళూరి శాంతిప్రసాద్ గారు ఉన్నారు, జనసేన నేత. ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ శాంతిప్రసాద్ గారు. నమస్తే లక్ష్మీనాయుడు, మీకును ప్యానల్ ఉన్న మా పెద్దలు సోదరులకు చూసినట్లు నమస్కారం. శాంతిప్రసాద్ గారు, మీరు వినే ఉంటారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఓ ఛానల్లో, ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని మేము నాయకుడిగానే అనుకోవడం లేదు, మా ప్రత్యేక అంతే ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పారు. నిజమేనంటారా? ఆయన నిజంగా సీరియస్గా తీసుకోలేదా? జగన్ రెడ్డి స్పీచ్ నేను ఎప్పుడు విన్నాను. ఎప్పుడన్నా ఎవరన్నా ఇలాంటి వాడు చెప్తే నేను వింటాను, అంతే, తెలుసుకుంటాను. నాకు అంత ఓపిక లేదు, అంత శక్తి కూడా లేదు. మీరు ఎప్పుడు అంతకుముందు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పేరు డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడినా ఆయన దత్తపుత్రుడు అనే మాట్లాడతాడు అనుకోండి, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడిన దాన్ని ఏ కోణంలో చూడాలి? వైసీపీకి నిజంగానే బీజేపీ దూరంగా ఉందా, లేదంటే అంతకుముందు నుంచి నిజంగా వైసీపీకి బీజేపీకి మధ్య బాంధవ్యం ఉందనుకోవాలా? మనం రాజకీయాల్లో ఏంటంటే ఒక తప్పుడు సాంప్రదాయాన్ని ప్రవేశపెడుతున్నాం. అదేంటంటే రాష్ట్రము కేంద్రము ప్రభుత్వాల పరంగా చేసే అంశాలని రాజకీయ పరమైన అంశాల కింద మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడ జగన్ రెడ్డికిను నరేంద్ర మోడీకి వ్యక్తిగతమైన పరిచయాలు లేకపోతే ప్రేమలు లేవు. అక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న విధానాలుగానే మనం గమనించాలి. మన రాజకీయ పార్టీలు ఎట్లా దారని అంటే మీడియా ఛానల్స్ కూడా కొన్ని ఏదో జగన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అవ్యాజమైన ప్రేమలు నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నారు ప్రధానమంత్రి హోదాలో అని కొన్ని ప్రచారాలు చేసుకుంటే వాటి వికారాలను బట్టి ఉంటాయి. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే భారతదేశ ప్రధాని తన దేశం అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని 6 కోట్ల మంది ప్రజలకు రిప్రజెంటేటివ్ని ఆ రకంగానే సముచితంగా సగౌరవంగా పలకరించడం జరుగుతుంది, మర్యాదగా చూడటం జరుగుతుంది తప్పితే రాజ్యాంగపరమైన ప్రజాస్వామ్యబద్ధమైన విలువలతో కూడిన సాంప్రదాయాలతో. అంతకు మించి ఒక మెట్టు ఎక్కువ లేదు, ఒక మెట్టు తక్కువ లేదు. శాంతిప్రసాద్ గారు చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ. దానిని ఎవరైనా అతిగా ఊహించుకొని మోడీ గారు మా పట్ల అతిగా ప్రేమగా ఉన్నారని ఎవరైనా చెప్పుకుంటే అది వాళ్ళ భావదారిద్ర్యం. ఓకే, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బట్టి చూస్తే జనసేన, బీజేపీ, అదేవిధంగా టీడీపీ 3 కూడా ఎన్ని సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని మీ వ్యక్తిగత అభిప్రాయం సార్? జస్ట్ 2019 రిజల్ట్ అటు అవుతుందండి అంతే. ఓకే,
అంటే మరోపక్క చూస్తే వైసీపీ క్యాడర్ మొత్తం కూడా మేము ఫుల్ జోష్లో ఉన్నాం, రానున్న రోజుల్లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని ఘంటాపథంగా వాళ్ళు కూడా చెప్తున్నారు. మీరు అంటే మీరు ఒక అడ్వకేట్గా చెప్పండి, అంటే జనసేన నేతగా కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ నిజంగా అలా కనబడుతుంది అంటారా? వాళ్ళు ఫుల్ జోష్లో ఉన్నారు. ఎందుకంటే ఓడిపోతాం కాబట్టి ఎట్లాగో మాకు ఈ పాలన నుంచి కూడా మాకు కూడా విముక్తి కలుగుతుందని వాళ్ళు కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ఎందుకంటే ఇక నెక్స్ట్ మేము ఈ పార్టీ కింద పనిచేయాల్సిన అవసరం లేదు, మాకు కూటమి ప్రభుత్వం వస్తే చక్కటి ఉద్యోగ కల్పన చేస్తుంది, మాకు గౌరవ మర్యాదలు వస్తాయి అనే మంచి జోష్లో యువత కూడా ఉందండి. ఓకే, వారి యువత కూడాను, వారికి ఇప్పుడు దాకా సంబంధించిన యువత కూడా మంచి జోష్లో ఉంది. ఎప్పుడెప్పుడు 13వ తారీఖు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓటేసేసి మన పని పూర్తి చేసి కూటమిని ఆహ్వానిద్దామని. అంటే శాంతిప్రసాద్ గారు, మీరు రీసెంట్గా చూసే ఉంటారు మహాసేన రాజేష్ గారి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. మహాసేన రాజేష్ గారు రీసెంట్గా 2 రోజుల క్రితం నుంచి ట్రెండింగ్లో ఉన్నారు. మళ్ళీ ఆయన ఒక బ్లూ షర్ట్ వేసుకుని వచ్చి ఈ రోజున నేను టీడీపీకి సపోర్ట్ చేస్తాను కానీ జనసేన ఎక్కడుంటే అక్కడ ఓడిస్తానని చెప్తున్నారు. నిజంగా మహాసేన రాజేష్ వలన జనసేన పార్టీకి ఏమైనా లాస్ అయ్యే అవకాశం ఉందంటారా? అతను అంత పెద్ద మొగోడైతే అతనికి నియోజకవర్గాన్ని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా అతను నమ్మి చక్కటి బాధ్యతలు ఇచ్చారు. అసలు మొదటి లిస్టులో అతని పేరు ప్రకటించి పి గన్నవరం అభ్యర్థిగా ప్రకటిస్తే పాలు తాగటం చేతకాని పిల్లి పారబోసుకుని చందంగా టికెట్ వదులుకున్నాడు. అతను అంత పెద్ద పోటీ కడితే పి గన్నవరంలో మా జనసేన అభ్యర్థినికి ఏమైనా వ్యతిరేకంగా పనిచేసి ఓట్లు తెప్పించమంటే చూద్దాం వ్యతిరేకంగా. ఇప్పుడు కొంతమంది ఈ అమ్ముడు పోయే వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే కొంతమంది చివరి క్షణం వరకు ఏమన్నా వస్తాయని చూస్తారు. అది తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఉన్నారు, మా జనసేన పార్టీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ రంగులు ఒక్కొక్కటి ఇప్పుడు బయటపడుతున్నాయి. వాళ్ళు ఇక్కడ సరైన గుర్తింపు ప్యాకేజీ రాదనుకున్నారేమో, ఆ ప్యాకేజీ ఇచ్చేవాడు పోతున్నారు. అందులో మా పోతున్న మహేష్ లాంటి వాడు ఒకడు, ఈ సరిపల్ల రాజేష్ లాంటి వాడు ఒకడు, ఇక జాతి నాయకుడు అని చెప్పుకుని ఒక పెద్ద ఆయన ఒకడు ఉన్నాడు. ఇటువంటి విధులందరూ పోతుంటారు, మాకేం పెద్ద పట్టింపు ఫరకు పడదు. కూటమి చాలా బలంగా ఉంది, మా కూటమి అభ్యర్థులు బలంగా వెళ్తున్నారు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క నమ్మకంతో ఈ కూటమి 24 నుంచి 25 వరకు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని దక్షిణాదిలో ముందు అగ్రపదాన్ని తీసుకెళ్లి ఆ తర్వాత 5 ఏళ్లలో దేశంలోనే మళ్ళీ పూర్ణవైభవం తీసుకొచ్చేలా పాత వైభవాన్ని తీసుకెళ్తాం. ఓకే శాంతిప్రసాద్ గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే. నమస్తే చౌదరి గారు, నిన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూసే ఉంటారు. ఆయన మాట్లాడిన మాటలని ఏ రకంగా చూడాలి అంటే, ఒక రక్షణాత్మక ధోరణిలో మాట్లాడారు అనుకోవాలా, ఒక వ్యూహాత్మకంగా మాట్లాడి రానున్న రోజుల్లో తనంటే ఏంటో మళ్ళీ నిరూపించుకునే స్టేటస్ కోసం మాట్లాడారు అనుకోవాలి, ఏ రకంగా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన ఇంటర్వ్యూని? లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు అమ్మటి ప్రేక్షకులకి, జనసేన నేత సంతృప్తి గారికి, వైఎస్ఆర్సీపీ నేత సాంబశివరావు గారికి నా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో పూర్తిగా అప్రసన్యాసం చేసింది, నైశీనంలోకి వెళ్ళిపోయాడు. ఈ ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదు అనుకుంటా, నేను గెలవను నాకు నమ్మకంగా ఉంది, ముందుగా తాడేపల్లిని ఖాళీ చేయండి, ఇక్కడ ఉన్న డాక్యుమెంట్లు మనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా లోటస్ ఫండ్ కానీ వైట్ హౌస్ కానీ తరలించండి, మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి అని ఇంటర్నల్ గా సంకేతం ఇచ్చేశాడు. ఇచ్చేయడంతో పాటు హ్యాండ్సప్ కూడా చేశాడు. రాష్ట్రంలో 175 వైనాట్ 71-75 చెప్పి మాట తప్పము, మనవు తెప్పము, అదేంటి ఇంకోటి విశ్వసనీయత అని చెప్పిన మాటలన్నీ కూడా గాలి కబుర్లు అయిపోయాయి. ఈరోజు గుమ్మడికాయ దొంగ అంటే బుధాలు అడుగునే పరిస్థితి. ఈరోజు మోడీ గారు వచ్చి అటు అనకాపల్లిలో కావచ్చు, ఇటు పీలేరు కావచ్చు, విజయవాడలో కావచ్చు, రాజమహేంద్రలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఇప్పేసాడు కదా. రాష్ట్రంలో మాఫియా రాజ్యం, ల్యాండు, శాండు, మైను, వైను దుర్మార్గంగా దోసేసుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి నేను ట్రీట్మెంట్ ఇస్తాను, తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. వారిచ్చిన 22 లక్షల ఇండ్లు, సర్వశిక్షాభిమాన్ నిధులు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, జలశక్తి నిధులు, ఆయుష్మాన్ భవన్ నిధులు, వీటన్నిటి కూడా స్టిక్కర్లు మార్చి రాష్ట్రాల్లో ఏకరంగా దోచుకున్నారు. పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలు లేకుండా రాష్ట్రాన్ని దివాలా తీశారు. 5 ఏళ్లలో 12 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి అప్పు 11,50,000 కోట్ల రూపాయలు చేసి మొత్తం 23,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రానికి 2,70,000 కోట్ల రూపాయలు బటన్ ద్వారా పంచినామని చెప్పి ఆ డబ్బులు కూడా ఇంకా రాలేదని నోరు పెట్టుకుంటా
ఈ డబ్బులన్నీ ఏమయ్యాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి? సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షేమం చేశారా? ఇది ఒక మాఫియా రాజ్యమా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదంటే నియంత్రిత పరిపాలన ఉందా అని మోడీ గారు, అమిత్ షా గారు రాష్ట్ర వ్యాప్తంగా పఠనం చేసి ప్రశ్నలు వేస్తా ఉంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. తర్వాత రెండో ఆమె చెల్లెలు గారు ఫోన్ చేసి చాలా మంది స్పష్టంగా చెప్పారు, వీళ్ళు రాష్ట్రాన్ని వదిలి పారిపోతున్నారు, పాస్పోర్ట్లు తయారు చేసుకుంటున్నారు, కట్టాపుట్ట సర్దేసుకుంటున్నారు, ఉండేవి జాగ్రత్తగా చూసుకోండి, ఓడిపోయే విషయం తెలిసిపోయింది వాళ్ళకి. అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు, వివేకానంద రెడ్డికి నిందితులుగా ఉన్న అందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకో పక్క మా అన్నగారికి మతి స్థిమితం ఏమైనా లేదేమో, నేను అద్దాన్ని గిఫ్ట్ గా పంపిస్తాను, ఆయన ఈ మధ్య నిద్రలేస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జపం చేస్తున్నారు, వారికి ఏమన్నా ప్రాబ్లం ఉందేమని చెప్పి అద్దాన్ని కూడా గిఫ్ట్ గా పంపించారు. ఈ ప్రశ్నలకు ఏమీ సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప, దేవుడి దయ, శ్రీకృష్ణుడు అదేంది ఇంకోటి 99.5% సంక్షేమం చేశాను, ఈ ఉపన్యాసం తప్ప ఈ రాష్ట్రానికి 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమి చేసిందంటే ఏమీ చేయలేదు చెప్తున్నాం. ఇంకో మాట అంటాడు, అక్క మండదా, చెల్లి మండదా, నాన్న మండదా, అక్క మండదా అని చెప్తుంటారు. కరెక్టే. రేపు 13వ తారీఖున రాష్ట్ర ప్రజలకి ఉండే మండి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లైపోతారు. ఈ రాష్ట్రానికి అన్నా క్యాంటీన్, పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ మూసేశారు, వాళ్ళకి మండదా? చైతన్య అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకి డిఎస్ఏ లేకుండా చేశారు, వాళ్ళకి మండదా? ఈ రాష్ట్రంలో పూర్తిగా విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచి 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని 3000 రూపాయలు చేశారు, వాళ్ళకి మండదా? అదేవిధంగా ఆర్టీ ఛార్జీలు పెంచారు, ఉద్యోగస్తులకు జీతాలు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా జీతాలు లేకుండా ఉద్యోగాలు తీసేయారు, వాళ్ళకంతా మండదా? 13-18 గంటలు కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించాలి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే, మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దండయాత్ర చేస్తే మాకు మండదా అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 13వ తారీఖున మీ సంగతి తెలుస్తారు, మీకు వ్యతిరేకంగా ఓట్లేస్తారు. 160 సీట్లు ప్రస్తుతం కుటుంబ అధికారులు చేపట్టబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్సప్ చేశారు, అస్త్రం ముగించేశారని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళ నాయకులకి కార్యకర్తల సంకేతం వెళ్ళిపోయింది. కాబట్టి సర్దుకుంటా నాగారు. చౌదరి గారు, సిరిపల్లి రాజేష్ గారు ఎవరైతే ఉన్నారో, నేను జనసేన ఎక్కడుంటే అక్కడ ఓటమికి కృషి చేస్తానని చెప్పినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా ఖండన ఏమైనా వచ్చిందా? మీరు ఎలా చూస్తారు, ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల్లో కొంతమంది నష్టం చేసే వ్యక్తులు వస్తూ ఉంటారు, వీళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వీటిని మా భాషలో చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే పేటిఎం డాగ్స్ అంటారు. వీళ్ళు ఎవరు పే చేస్తే వాళ్ళ పక్క మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు నమ్మి ఒక్కోసారి మేము కూడా మోసపోతూ ఉంటాం. నిజంగా పార్టీ కుటుంబకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా సరే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. పార్టీ నిర్ణయానికి ఎవరికి వ్యతిరేకంగా పనిచేసినా సరే క్షమించే ప్రసక్తే లేదు. మహాజన రాజేష్ అయినా, నేనైనా, ఇంకెవరైనా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబకి వాళ్ళ అభ్యర్థిని తెచ్చిపెట్టినా, ఆ కుటుంబ ధర్మాన్ని పాటించకపోయినా, మా నిర్ణయాలు వ్యతిరేకించినా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసినా, అంటే కుటుంబకు వ్యతిరేకంగా పనిచేస్తే క్షమించే ప్రసక్తి లేదు. మహాజన రాజేష్ అయినా, నేనైనా ఎవరు పార్టీ క్షమించే ప్రసక్తి లేదు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. ఇది నిజమైతే మా 100% దీన్ని ఖండిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తాను. జనసేన ఓడిస్తానంటే ఈయనెవరండి చెప్పడానికి? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, మోడీ గారు చెప్పాలి. ఫోన్ కిస్తా కొట్టంగాలంతా మీడియా ముందు మాట్లాడతా రాష్ట్ర వ్యాప్తంగా మేము దానికి చేయము, దీనికి చేయమని చెప్తాంటే కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి చేసి మాట్లాడుతున్న కొంతమంది వ్యక్తుల్ని బయట మెడబెట్టి తోసేస్తుందని కూడా హెచ్చరిస్తాం. ఓకే సార్, మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఫోన్ అయిన ద్వారా మనకి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సచిన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఏంటి అక్షర్ సచిన్ గారు, ఏం జరుగుతుంది పిఠాపురంలో, ఏం జరుగుతుంది? ఒక రకంగా చెప్పాలంటే ముద్దరగడ పద్మనాభం గారు ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. నిన్న మీడియా ముందుకు వచ్చిన ముద్దరగడ పద్మనాభం గారు, నేను నికార్సైన కాపుని, పవన్ కళ్యాణ్ మీ నాన్నగారు నికార్సైన కాప, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, లేదంటే మీ భార్యలో అదే అని చెప్పి మాట్లాడుతున్నారు. రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారంటారా, కావాలని ఎందుకు మాట్లాడుతున్నారంటారు అట్లా? సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్, అది ముద్రగడ పద్మనాభం గారు నికార్సైన కాప, పవన్ కళ్యాణ్ గారు తండ్రి గారు నికార్సైన కాప లేదా అనేది జనసేన పార్టీకి అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు, ప్రస్తుత రాజకీయాలకు అవసరం లేదు. జనసేన పార్టీ అనేది
కాపుల కోసం పెట్టిన పార్టీ కాదు, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సౌభాగ్యం కోసం, అణగారిన వర్గాల కోసం పెట్టిన పార్టీ. అణగారిన వర్గాల్లో కాపులు కూడా ఉన్నారు. ఆ కాపుల్లో ఒకవేళ ముద్రగడ పద్మనాభం కాపు అనుకుంటే కాపు ముద్రగడ పద్మనాభం గారు కూడా ఉన్నారు. నేను కాపు కాదు, మీరు రెడ్డిని అన్నా కానీ రెడ్డి గారి గురించి కూడా జనసేన పార్టీ పనిచేస్తుంది. ఇక కాపుల గురించి వద్దాం. జనసేన పార్టీ అనేక సార్లు చెప్తా, జనసేన పార్టీ వేరు, కాపులు వేరు. జనసేన పార్టీ లక్ష్యాలు వేరు, కాపుల యొక్క ఆశయాలు ఆకాంక్షలు వేరు. రెండు మిళితం చేసి ఈ జనసేన పార్టీకి కాపు ముద్ర వేయడం కోసం ముద్రగడ పద్మనాభం గారు నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు, రేయం భవన్లో పనిచేస్తున్నాడు. అయితే ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ జనసేన పార్టీలో జాయిన్ అవుతాను, నేను జనసేన పార్టీలో జాయిన్ అవుతానని ప్రతి ఒక్కరి ఇంటికి 6 నెలలుగా తిరిగారు. అందులో నేను ఒక్కడిని. మీరు కాపుగా తిరిగారా, జనసేన పార్టీలో జాయిన్ అవుతానన్నారా, లేదా రెడ్డిగా జనసేన పార్టీలో జాయిన్ అవుతామని వీళ్ళందరూ గుమ్మాల చుట్టూ తిరిగారా, లేకపోతే వైసీపీ కోవర్ట్గా జనసేన పార్టీలో తిరుగుతానన్నారా? ఎందుకు తిరుగుతానన్నారో, లేదా నికార్సైన కాపు డూప్లికేట్ కాపుగా చేరుతానన్నారా? మీకు సీట్ మీరేమో జనసేన పార్టీలోకి వస్తే పిఠాపురం సీటు ఇస్తేనే జాయిన్ అవుతాను కండిషన్ పెట్టారు. వైసీపీలోకి వెళ్తే దేశవ్యాప్తంగా జాయిన్ అయ్యారు. మీరు నికార్సైన కాపు అనుకోవాలా, డూప్లికేట్ కాపు అనుకోవాలా, రెడ్డి కాపు అనుకోవాలా, రెడ్డి అనుకోవాలా? సరే, ఇవన్నీ వదిలేద్దాం, కాపుల గురించి వద్దాం. మీరు నికార్సైన కాపు అయితే మరి తోట సుబ్బారావు గారు అప్పట్లో కాపా కాదా? మరి కాపు అయితే తోట సుబ్బారావు గారు మంత్రిగా ఉండగా మీరు ఉత్తరాఖండ్లో నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి ఏంటి? మీ జీవితంలో తోట సుబ్బారావుకి సహకరించారా? పంతో పద్మనాభం గారు మంత్రి గారు సహకరించారా? తోట వెంకటేశ్వరానికి సహకరించారా? మీరు రాష్ట్రంలో ఏ కాపులకి సహకరించారు? అంటే వీళ్ళెవ్వరూ కూడా నికార్సైన కాపులు కాదా? కూడా చిరంజీవి గారి కాపు డూప్లికేట్ కాపు అనుకుందాం, మీ నాన్న ఒరిజినల్ కాపు అనుకుందాం. మరి మీ నాన్నలోంచి వచ్చిన రక్తం ఇది ఏమైంది? మీరు ఉద్యమం చేసినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జీవో నెంబర్ 30 ఇస్తే మీరు అప్పుడు మీ న్యాయ సలహాదారుడు గంగాధర రామారావు గారు ఇప్పటికీ రాజమండ్రిలో ఉన్నారు. ఆయన జీవో చెల్లదో తప్పు అని ఉంటే మీరు ఆయన మాట వినకుండా, మీ ఉద్యమదారుల మాట వినకుండా మా కాపుల పాలిట అంబేద్కర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి సన్మానం చేశారు కొన్ని లక్షల మందితోటి. ఆ జీవో ఏమైంది? మీరు ఆ జీవో నుంచి తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు, ఎంపీగా పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రశ్నించలేదు. ఇంతగా మీరు నికార్సైన కాపా, డూప్లికేట్ కాపా, రెడ్డి కాపా, రాజశేఖర రెడ్డి కాపా, జగన్మోహన్ రెడ్డి కాపా? ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2004లో కాపులకు రిజర్వేషన్ ఇస్తానని అది మేనిఫెస్టోలో పెట్టి కాపులకి రిజర్వేషన్ ఇవ్వకుండా అధికారంలో కూర్చొని మర్చిపోతే మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి రాజశేఖర రెడ్డి గారు వర్గంలో ఉండి మాకు హామీ ఇస్తానని మరి చంద్రబాబు నాయుడు మీద ఉద్యమం చేశావు కదా, మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎందుకు చేయలేదు? ఎందుకు నువ్వు రికార్డ్ కాపువా, డూప్లికేట్ కాపువా, రెడ్డి కాపువా, రాజశేఖర రెడ్డి కాపువా, జగన్మోహన్ రెడ్డి కాపువా, లేదా ఉప్మా కాపువా? అదే అక్షర సత్యం గారు, అంటే ఆయన మాటల్ని లైట్ తీసుకోవాలంటున్నారు కదా పెద్దలు. శాంతిప్రసాద్ గారు కూడా ఆయన గురించి మాట్లాడటానికి కూడా ఇష్టం చూపించట్లేదు. కొంతమంది కాపు నేతలు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఎవరు కూడా ఆయన వైపు లేరంటారా, అనుకోవాలా? మీ వర్షన్లో ఏంటి, మీరేమంటారు? కంప్లీట్ చేసిన మీ దానికి సమాధానం ఖచ్చితంగా చెప్తా. రైట్, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2018 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రెస్ మీట్ లో కాపుల యొక్క రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధము, ధర్మబద్ధము, న్యాయబద్ధము, మా పార్టీ అధికారంలోకి వస్తే కాపులు రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు 15 రోజుల ముందు మీ ఊర్లో మీ ఇంటికి సమీపంలో కాపులు రిజర్వేషన్ ఇవ్వాలంటే మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే మీరు ఒరిజినల్ కాపా, డూప్లికేట్ కాపా, ఉప్మా కాపా, రెడ్డి కాపా, రాజశేఖర రెడ్డి కాపా, జగన్మోహన్ రెడ్డి కాపా, లేదా కాపులు కాపా? ఎన్ని పద్మనాభం గారు చెప్పాలి. కాపులు రిజర్వేషన్ ఇచ్చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు? ఉప్మా కాపా, రెడ్డి కాపా, కాపా? లేదా మీరు అడిగిందని చెప్తాను సార్. ఇప్పుడు జనసేన పార్టీకి ముద్రగడ పద్మనాభం గారి వ్యాఖ్యలు అప్రస్తుతం అవ్వచ్చు, కానీ కాపులకు ప్రస్తుతం, కాపులకు అవసరం. మీరు కాపుల పరువుని ఎందుకు తీసేస్తున్నారు? మాట్లాడితే ప్రతి ఎన్నికల ముందు వచ్చి మీరు కాపు ముద్ర ఎందుకు వేస్తారో. ఓకే సార్, ఓకే మనం వైసీపీ నేత మేడ సాంబశివరావు గారి దగ్గరికి వెళ్దాం. సాంబశివరావు గారు, ఒక రాజకీయ పార్టీకి ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అంటే రెగ్యులర్గా మాట్లాడినప్పుడు కూడా గౌరవం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్, గౌరవం లేని వ్యక్తి, స్త్రీల పట్ల గౌరవం లేని, ఒకసారి తప్పితే దాన్ని బాగోలేదంటారు, రెండోసారి అయితే మన గ్రహపాటు బాగోలేదంటారు, అదే మూడోసారి కూడా చేస్తే దాని అలవాటు అంటారని చెప్పి మాట్లాడారు. అంటే ఇప్పటికీ కూడా ఖచ్చితంగా నేను మాట్లాడతానని చెప్తాను. నిజంగా అలా మాట్లాడొచ్చు అంటారా? చెప్పండి, మీరు ఒక పెద్దవారిగా. మీ పార్టీ స్టాండ్ అది కూడా అది పార్టీ స్టాండ్లో ఉంటుందంటారా? సాంబశివరావు గారు.
2019లో మళ్ళీ 4 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ 2024లో బట్టి మళ్ళీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆయనకి నికరం లేదన్నాడు. ఆయనే పెళ్లిళ్ళ గురించి ఏం మాట్లాడాల. వ్యక్తిగత నిర్ణయాలు మన మనిషి యొక్క నిర్ణయాలకు అలవాటు పడతాయి అన్నాడు తప్ప రాజకీయ పార్టీలో ఆయనకు ఒక నిలకడ లేదన్నాడు తప్ప ఆయన పెళ్లిళ్ళ గురించే మాట్లాడాల. ఆయన ఏమన్నాడు, ఆయనకు ఒక నికరమైన సిద్ధాంతీకరణ లేదు అని మాట్లాడాడు. అంటే సార్ 2018లో సాంబశివరావు గారు రాజ్యాంగబద్ధంగా పొత్తు పెట్టుకోవడం తప్పేం కాదే. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు రాజకీయాలు ఉండరని మీలాంటి పెద్దవాళ్ళే చెప్తారు కదా. మిత్రమా చెప్పండి సార్. పొత్తులు పెట్టుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆయన 2019లో లెఫ్ట్ పార్టీస్ తో ఎలక్షన్ పెట్టుకెళ్ళాడు. మళ్ళీ 2024లో రైట్ పార్టీ అయినా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అది సిద్ధాంతీకరణ. ఆయన పొత్తు పెట్టుకోకూడదు, పొత్తు పెట్టుకోవాలి అనేది ఎవరి ఇష్టం కాదు. అది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవచ్చు. అది ఎవరిని అడగాల్సిన పని లేదు, రాజకీయ పార్టీ నిర్ణయం అంతే తప్ప ఆయన సిద్ధాంతీకరణ లేదని చెప్పాడు. అంటే ఇలా కూడా ఉందా సార్ సాంబశివరావు గారు? లెఫ్ట్ పార్టీల సిద్ధాంతం వేరు, రైట్ పార్టీల సిద్ధాంతం వేరు అంటారు, అంతేనా మీరు అనేది? మరి అవును కదా. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలతోనూ మాయావతితో పొత్తు పెట్టుకున్నాడు 2019లో. 2024తో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిన్న బీజేపీ వాళ్ళు మేము ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తున్నాము అని చెప్పంగానే మళ్ళీ నిన్న సాయంత్రం ముస్లిం రిజర్వేషన్కి మళ్ళీ ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నాడని చెప్పాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ప్రతి ఎలక్షన్కు ఒక 5-6 యూటర్న్ తీసుకుంటాడు. ఆ యూటర్న్ లో నేను ముస్లిం రిజర్వేషన్ యూటర్న్ ఒకటి తీసుకున్నాడు. మళ్ళీ పంచాయతీరాజ్ వ్యవస్థలో వాలంటరీ వ్యవస్థను యూటర్న్ తీసుకున్నాడు. అట్లా ఈ ఎలక్షన్ లోపు ఒక 10 యూటర్న్ తీసుకుంటాడు. నేను అట్టం లేదని, ఎట్టన్నానో అట్టన్నానో కళ్యాణ విధానం అదాను. ఎప్పుడైతే ముస్లిం రిజర్వేషన్ బీజేపీ వాళ్ళు మేము రద్దు చేస్తామని హైదరాబాద్ లో, రాజస్థాన్ లో ఎప్పుడైతే చెప్పారో కూటమిలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలకి ముస్లింలకి ఏం చెప్పాలంటో నిన్న సాయంత్రం ఒక మేనిఫెస్టో, నేను ఉదయం ఒక మేనిఫెస్టో లాగా మేము వాళ్ళకి ఒక బాండ్ ఇస్తున్నాను, వాళ్ళ రిజర్వేషన్ ఇస్తాను, వాళ్ళకి ఒక 5 లక్షల రూపాయలు ఇతోటి ఇంట్రెస్ట్ ఇస్తాను, అది ఇదని ఏదో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశాడు. అది ఆయన ఇష్టం అనుకోండి. ఇట్లా యూటర్న్ తీసుకోవటం అనేది చంద్రబాబు నాయుడుకి చాలా ఇంట్రెస్ట్. ఆయన ఏమనుకోడు పాపం, నేను నిన్న ఏమన్నాను, ఇవాళ ఏమన్నాను, చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకుని ఉండొచ్చు. అందరూ రాజకీయ పార్టీలో యూటర్న్ అనేది కామనే కదా సార్ తీసుకోవటం. అలాకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక వాటిల్లో యూటర్న్లు తీసుకున్నారు కదా. శాసనసభలో నాకు అమరావతి రాజధాని నాకు కావాలి, నాకు అభ్యంతరం ఏమీ లేదు అని చెప్పారు. ఇప్పుడు రాజధాని లేదు అమరావతి, ఆయన తీసుకున్నారు కదా యూటర్న్. అది కాదబ్బా, ఇప్పుడు రాజధాని కాదయింది, శాసన రాజధాని కాదయింది. 35,000 గవర్నమెంట్ ల్యాండ్స్ 2014లో కూడా 35,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాడు తీసుకోవాలి. ఇది మనం 1,00,000 కోట్లు ఓన్లీ ల్యాండ్ కే పెట్టాలి. మన ఆర్థిక పరిస్థితి లేదు. ఆ శాసనసభలో అన్నాడు ఇక్కడ 4,000 ఎకరాలు ఉంది, ఎక్కడన్నా 30,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ సాట ఒక 20,000 ఎకరాలు తీసుకోమని చెప్పాడు. అది చెప్పకుండా ఆయన ముందు తీసుకున్నాడు, వెనక తీసుకున్నాడు. ఈయన చెప్పండి నేను అమరావతిలో పెడతానని. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ 4 రోజుల మీటింగ్ లో నేను అమరావతి క్యాపిటల్ పెడతాను అంటలేదుగా. ఉన్నాడు వైజాగ్. ఓకే సాంబశివరావు గారు, అది అలా ఉంచితే ఏంటి షర్మిల గారు ఈ రకంగా మాట్లాడటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ ఏమైనా ఉందంటారు రానున్నారు? ఏమండి ఒక్క మాటేనండి, చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు మొన్నటిదాకా పురంధేశ్వరి గారు మాట్లాడారు. ఈ రాజకీయ పార్టీలు రాజకీయ నిర్ణయాలు తీసుకున్న తర్వాత మాట్లాడకుండా ఎట్టుంటారు? ఆయనదో పార్టీ, ఈమెదో పార్టీ, ఏముందాడా? అదే చెప్పాడు కదా, రాజకీయ నిర్ణయాలు బట్టి మానవ సంబంధాలు ఉంటాయని. వ్యక్తిగత నిర్ణయాలు ఏముంటాయి? ఆయన పార్టీ ఆమెది, ఈయన పార్టీ ఇది. అది కాదండి దగ్గుబాటి వెంకటేశ్వర పార్టీల ప్రకారం ఒకటి సార్, పార్టీల ప్రకారం మాట్లాడితే మీరు అన్నట్టు అభ్యంతరం లేదు, కానీ చాలా సీరియస్ ఎలిగేషన్ కూడా చేశారు వాళ్ళందరూ కూడా. అదేనండి అదే సార్, షర్మిల గారు ఏమన్నారు, విదేశాలకు వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాడు మా అన్నని చెప్తున్నారు సార్. అదిగా సార్, ఇప్పుడు చౌదరి గారు చెప్పలా తట్టాపుట్ట చదువుకోమని. ఆయన తట్టాపుట్ట చదువుకోవాలని ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోవాలి చంద్రబాబు నాయుడు. నేను ఒక 2030 దాకా నేను ఇక్కడ నన్ను గెలిపిరని ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోవాలా. అది ఆయన సంగతి చెప్పాలంటే ఉండే మాట్లాడటానికి ఏముంది, తట్టాపుట్ట చదువుకునేది ఏముంది? ఆయన చెప్పంగా మేము చదువుకుంటామా? మేము 130 సీట్లతో అధికారం రాబోతున్నాం, చదువుకునేది ఏముంది వీళ్ళు? ఓకే సార్,
ఓకే. చెప్పకుండా చదువుకుంటావా? వీళ్ళకి ఇంతవరకు ఇల్లు కూడా కట్టుకోలేదు కదా. ఎటు మనకు గెలవలే 2024లో మేము రిటైర్ కూడా కట్టుకోవాలి చంద్రబాబు నాయుడు. మాటకు మాట అంటానికి ఏముంది అది? అయితే ఇప్పుడు 130 సీట్లతో మీరు మళ్ళీ అధికారంలోకి రాబోతారు, మీరు గంటపదంగా చెప్తారు, అంతేనా? డ్యామ్ షూర్. ఓకే సార్. ఓకే, మనం శాంతిప్రసాద్ గారు ఉన్నారు, శాంతిప్రసాద్ గారితో మాట్లాడదాం. శాంతిప్రసాద్ గారు, మేడా సాంబశివరావు గారు మాట్లాడింది మీరు ఉన్నారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు అమరావతి గురించి మనం ప్రస్తుతంగా మాట్లాడుతాం సార్. ఇప్పుడు మా పెద్ద ఏమన్నాడు, అక్కడ 1,00,000 కోట్లు ఖర్చు అవుతున్న భూమి కోసం పైసా ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు సేకరించాడు రాజధాని నిర్మాణానికి. అందులో రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఈ 1,00,000 కోట్లు అనేది దేనికి? ఒక 35-40 సంవత్సరాల కాల పరిమితిలో పెట్టే పెట్టుబడి, అంతేగాని 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో పెట్టే పెట్టుబడి కాదు. సంవత్సరానికి 5,000 కోట్లు 10,000 కోట్లు చొప్పున పెట్టుబడి పెట్టుకుంటూ వెళితే అది కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వము ఆ నిర్మాణాలకు ఇస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాకపోతే ప్రాథమికంగా మీరు ఖర్చు పెట్టి దానికి ఎన్ఓసీలు చూపించాలా, చూపిస్తే ఆ కేంద్ర ప్రభుత్వాన్ని రీఎంబర్స్ చేస్తుంది. కొన్ని జాతీయ రహదారులు అయితే కేంద్ర ప్రభుత్వం నేరుగా కడుతుంది, రైల్వే ప్రాజెక్టులు నేరుగా కేంద్రమే చేస్తుంది. కాబట్టి 1,00,000 కోట్లు అనేది అభూత కల్పన, వీళ్ళు చేసిన తప్పుడు వాదన. వీళ్ళు నమ్మే శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది ఏంటంటే అమరావతి రాజధాని నిర్మాణానికి 2014 ఖర్చుల లెక్కల ప్రకారము 15,000 కోట్లతో పూర్తయిపోతుందని చెప్పింది. 15,000 కోట్లే, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. అదే వీళ్ళు ఏర్పాటు చేసిన జిఎన్ రావు కమిటీ లేదా వేరే కమిటీ, బీసీజీ కమిటీ అమరావతికి విశాఖపట్నం దగ్గర ఉన్న ప్రాంతానికి రాజధానిగా డెవలప్ చేయాలంటే కేవలం 1,000 కోట్లు మాత్రమే తేడా వస్తుంది, అంతకు మంచి నిర్మాణ ఖర్చు తేడా రాదని చెప్పింది. అంటే ఒక 1,000 కోట్ల తేడా కోసం మీరు విశాఖపట్నం తరలిస్తారా? ఇది మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు ఎందుకు ఆ బీసీజీ కమిటీ, ఆ జిఎన్ రావు కమిటీని ప్రజాభవన్లో పెడతలా? హైకోర్టు అడిగితే హైకోర్టుకి సీల్డ్ కవర్ ఇచ్చారు తప్పితే ప్రజాభవన్లో ఎందుకు పెడతలా? ఇకపోతే ఇక పోలవరం గురించి అసలు మనం మాట్లాడితే కూడా అనవసరం. ఇక జగన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పాడు, నేను చెప్పిన హామీలు నెరవేర్చకపోతే నేను అసలు 2024లో ఓటు అడగను అన్నాడు. సరే, ఇప్పుడు ఆయన మాట తప్పాడు కదా, ఆ మాట తప్పిన ఒకసారి చూద్దాం. మద్య నిషేధం మాట తప్పాడు, 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ అన్నాడు, దానికి చాలా రకాల రిస్ట్రిక్షన్స్ పెట్టాడు, మాట తప్పాడు. ప్రత్యేక హోదాతో ఉద్యోగాలు విప్లవం అన్నాడు, మాట తప్పాడు. రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ అన్నాడు, మాట తప్పాడు. పోలవరం డిసెంబర్ 21లో పూర్తి చేస్తానని మాట తప్పాడు. జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నాడు, మాట తప్పాడు. 2,30,000 ఉద్యోగాలు భర్తీ అన్నాడు, మాట తప్పాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడా కల్పించలేదు. కల్పించింది ఏంటంటే సచివాలయ ఉద్యోగులు. సచివాలయ ఉద్యోగాలు పెడతానే మేనిఫెస్టోలో చెప్పలేదు. 23,000 పోస్టులు మెగా డిఎస్సీ పెడతాడు, ఇంతమందికి పెట్టలేదు. చివరిలో దగా డిఎస్సీ పెడితే అది కూడా హైకోర్టు ఆపేసింది. సన్న చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు అన్నాడు, మాట తప్పాడు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నాడు, 7 సార్లు పెంచాడు. బస్ ఛార్జీలు తగ్గిస్తా అన్నాడు, 7 సార్లు పెంచాడు. పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకు తక్కువ అన్నాడు, మళ్ళీ మాట తప్పాడు. కులాలకు ఒక కార్పొరేషన్ అన్నాడు, 56 కులాలకే పెట్టాడు, మిగతా కులాలు మర్చిపోయాడు. ఇస్లాం బ్యాంక్ ఏర్పాటు చేస్తాడు, మాట తప్పాడు. మైనార్టీలకు 5 లక్షలు ఉచిత రుణం ఇస్తాడు, మాట తప్పాడు. 30 లక్షల ఇళ్ల స్థలాలు అన్నాడు, మాట తప్పాడు. టిక్కో ఇళ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తాడు, అది చేయించలేదు, మాట తప్పాడు. నియోజకవర్గంలో ఒక అనాథాశ్రమం అన్నాడు, ఒక కోల్డ్ స్టేజ్ అన్నాడు, మాట తప్పాడు. ఒక గోడౌన్ కూడా కట్టిస్తాడు, మాట తప్పాడు. 4,000 కోట్లతో విపత్తు స్థిరీకరణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధిస్తాడు, మాట తప్పాడు. 3,000 కోట్లతో దండ స్థిరీకరణ, మాట తప్పాడు. 21/2021లో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాడు, మాట తప్పాడు. భూమి కూడా వల్ల కాపులకు 2,000 కోట్ల సంవత్సరానికి ఇస్తాడు, 5 సంవత్సరాలు 10,000 కోట్లు ఇస్తాడు. ఇచ్చింది 1,400 కోట్లు, మాట తప్పాడు. సిపిఎస్ 6 రోజులు రద్దు చేస్తాడు, మాట తప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు జగన్ రెడ్డి ప్రతి మాట తప్పాడు. సార్ ఇన్ని మాటలు తప్పాడు శాంతిప్రసాద్ గారు, ఇన్ని మాటలు తప్పాడన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మంచి పని కూడా ప్రతిపక్షాలకు కనపడలేదంటారా? నిజంగా ఏమీ చేయలేదంటారా జగన్మోహన్ రెడ్డి గారు? చేసిందండి. గంజాయి అమ్మకాల్లో ప్రపంచం స్థాయికి వెళ్ళేట్లుగా తీసుకెళ్ళగలిగింది. మద్యం అమ్మకాల్లో
క్యాష్ లేకుండా క్యాష్ లో తప్ప డిజిటల్ పేమెంట్ లేకుండా చేయగలిగింది. మహిళా అదృశ్యం విషయంలో మాట్లాడకుండా నోరు మూసుకొని చేయగలిగింది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మీరు ఉపోద్ఘాతమైన ప్రశ్న ఇప్పుడు సమాజం చెప్తాం. వాలంటీర్లు 1,70,000 మంది వాలంటీర్లు వాళ్ళు నియోగించారు. ఈ రోజు వాలంటీర్లు రాజీనామా చేయమంటున్నారు. 1,40,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడానికి ఇష్టపడాల. కేవలం 30,000 మంది మాత్రమే రాజీనామా చేస్తారు పార్టీ మాట విని. అంటే ఏంటి, ఆ యువతలో కూడా ఆలోచన వచ్చింది. ఈ కూటమి ఇచ్చిన హామీలు చూసిన తర్వాత ఆ యువతలో కూడా ఆలోచన వచ్చింది. జగన్ రెడ్డిని నమ్మడం మానేశారు. కాబట్టి జగన్ రెడ్డి తన ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు 2019 ఇచ్చిన మాట ప్రకారం నేను మాట తప్పితే ఓటు అడగన్నాడు. అసలు నిజంగా 170 నియోజకవర్గాల అభ్యర్థులు పెట్టకూడదు. మరి ఏమాత్రం మాట గౌరవం ఉందా? ఓకే సార్, ఓకే శాంతి ప్రసాద్ గారు, మీ దగ్గరికి కంక్లూజన్లో మళ్ళీ వస్తాను. చౌదరి గారు ఏదో మాట్లాడుతున్నారు, చౌదరి గారితో తిందాం. చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు ఇందాక మీద ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, అడగండి సాంబశివరావు గారు. సరే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిణామాత్మకంగా ఏదైతే ప్రణాళిక చెప్పాడో ఇవన్నీ కూడా అమలు చేసేసి ఉంటే మరి ఎందుకండి నైజీరియాలోకి వెళ్ళి అసలు చేసా నాకు అర్థం కాలేదు. రాష్ట్రం అంతా కూడా మేము బ్రహ్మాండంగా సంక్షేమాలు చేసామన్నారు. 2,70,000 కోట్ల రూపాయలు పంచామన్నారు. మరి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అవును సార్, అంటే పార్టీలు మారి వెళ్ళిపోతేనేమో ఇందాక మీరే అన్నారు చౌదరి గారు, పార్టీలు మారి వెళ్ళిపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్ళి ఉండొచ్చు కదా. మీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ వాళ్ళు మంచి మాట చెప్పారు. జనసేనకి బీజేపీ దగ్గర నుంచి 30 మందిని తీసుకొచ్చి పోటీ పడుతున్నారు. మీకు బతుకు లేదు. పూర్తిగా పార్టీ ఖాళీ అయిపోవడం అనేది ఆశ్చర్యమైన విషయం కదా. ఇప్పుడు ఒకరిద్దరు వెళ్ళి వేరే పార్టీలు చేయడం లేదు. పూర్తి దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ నాయకులు రాజీనామా చేసి వచ్చారు. జాయిన్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం. ఒకప్పుడు 2019లో నా కట్టవుటే గెలిచింది, నా బొమ్మాయి చూసి గెలిచారు, నేను పెడితే నా మొహం చూసి ఓట్లు వేసారు అంటున్నారు. మరి ఈ రోజు మీకు కట్టవుట్ ఏమైంది, ఇప్పుడు బొమ్మ ఏమైంది, మీరు కేసిన గీత ఏమైంది? సో రాజకీయంగా వైసీపీ పార్టీ మీద మీకు పట్టు చడలిందా? యువత సమీక రాజకీయ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతా ఉందా? నేను ఒక్క ఎగ్జాంపుల్ ముగిస్తానండి. ఈ రోజు మా జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ జరిగింది. మా జిల్లాలో ఒక ప్రాంతంలో 1,300 ఓట్లు వేశారు ఒక చోట. వాళ్ళు ఎందుకు ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి చెప్పింది ఏమంటే 700 ఓట్లు టీడీపీకి వేసాం సార్, అంటే కుటుంబకి వేసాం సార్ అన్నారు. మరి మిగతా ఓట్లు ఏమయ్యాయి అంటే సార్ మిగతా 300 ఓట్లు కాంగ్రెస్ కి వేసాం సార్ అన్నారు. కాంగ్రెస్ కా? అదే ఏ కాంగ్రెస్ కి వేసారంటే షర్మిలా కాంగ్రెస్ కి వేసాం సార్. ఎందుకు వైసీపీ ఉంది కదా అంటే మేమేం సార్ ఎంప్లాయీస్ అంటే 100 ఓట్లు మాత్రం ఇండిపెండెంట్ పడ్డాయి. మీకంతా వైసీపీకి ఒక్క ఓటు కూడా పడకపోయే కొద్దికి మా ఏరియాలో ఎమ్మెల్యే టీచర్ల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు. తెలుసా మీద వీడియో కూడా వైరల్ అయింది. అంటే ఎంప్లాయీస్ ఎవరు పూర్తిగా వైసీపీకి వేయటం లేదు. మరి ఎస్సీ బీసీ మైనార్టీలు వేస్తారా? వాళ్ళు అస్సలు లేరు. ఎందుకంటే బదిలీ అన్ని అలాంటివి ఇంకా ఓసీలుగా వాళ్ళ రెడ్లు ఎవరన్నా వాళ్ళకి ఇష్టపడి వేసుకోవచ్చు, వేయకపోవచ్చు. సో ఏమవుతుందండి దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఓట్లంతా కూడా కాంగ్రెస్ పార్టీవి. ఈ రోజు మళ్ళీ సో కాంగ్రెస్ పార్టీ ఫుల్ అంటే వైసీపీ ఖాళీ అయిపోయి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతున్నారు. సో ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇంకొక 6 నెలల్లో మొదలుపడుతున్నారు. క్లియర్గా సిమ్ చేశారు. శర్మిల గారు అదే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తగ్గిసి కాదు, రాజశేఖర గారు బతుకుంటే ఇలా ఉండేవాళ్ళ, రాజశేఖర రెడ్డి నిర్ణయాలు ఇవేనా, మెగా డిఎస్ఆ మెగా డిఎస్ఆ ఎందుకు అనాగడ్డిని పూల్ చేశావు, నేను బట్టలు వేసుకుంటే దాని మీద మాట్లాడతావు, ఒక తల్లి బిడ్డల మీద ఇంత విమర్శాత్మకంగా మాట్లాడిన సంగతి ఇప్పుడు చూడలే. ఈ భారతదేశంలో ఇటువంటి రాజకీయం ఇప్పుడు పుట్టరు, ఇంక జరగదు. రాష్ట్రానికి విధ్వంసం చేసే రాజకీయ నాయకుడు ఈయన ఒక్కడే తయారయ్యాడు. 5 ఏళ్లలో ఏం చేసేవాడు చెప్పడు, ఒక ప్రెస్ మీట్ పెట్టడు, ఒక అభివృద్ధి కార్యక్రమం చెప్పలేరు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయరు, తెచ్చినప్పుడు ఏమో తెలియదు, మాట్లాడితే వాలంటీర్లు ప్రజాసేవ సంక్షేమం. టీవీ ఛానల్లో నీకు ఎన్నోసార్లు చెప్పా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యాల కేసులు ప్రతి అకౌంట్ ఆయన దగ్గర పోద్ది, ఆయన ఆడిట్ చేయడా, ఆయన ఆడిట్ చేయకుండా బడ్జెట్ పెడతారా? మరి నీకేం తెలియకుండా వచ్చి ఏదోటి ఆ స్క్రిప్ట్ చదివింది, సాక్షిలో చదివింది చెబుతావు. ఆ సాక్షిలో చదివిందో, ఈనాడులో చదివిందో, జ్యోతిలో చదివిందో నీకు నచ్చని ఎన్ని చదువుతావు. పబ్లిక్ అకౌంట్ కమిటీ చెప్పేది రబ్బా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేసులు
మన బడ్జెట్ పెట్టేటప్పుడు మన బడ్జెట్లోని ఎక్స్పెండిచర్ మాత్రం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ దగ్గరికి వెళ్తాయి. ఆయన ఆమోదం తెలిపితేనే బడ్జెట్లో పెడతారు. మీరు ఆ లెక్కలు ఏమైనా ఈ లెక్కలు ఏమని 2,70,000 కోట్లు ఏమైనా మీ పై అలొకేషన్ అడగండి. అరే నువ్వు ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయావా, నువ్వు సంతకం పెడతావు అని అడగండి. అది మీరు అడగాల్సింది అక్కడ. చెప్పండి సార్. మంచి మాట చౌదరి గారు సాంబశివరావు గారు మంచి మాట చెప్పారు. సాంబశివరావు గారు మంచి మాట చెప్పారు. నిజంగా ప్రభుత్వం ప్రజాసంతకం ఇస్తే నిజంగానే పబ్లిక్ అవర్స్ కంటే అకౌంట్ పోతుంది. వెళ్ళట్లేదే, నాకు లెక్కలు చెప్పట్లేదే, 4 లక్షల కోట్లకి బిల్లు లేదని పబ్లిక్ అవర్స్ చెప్తాను సార్, సమాధానం లేదు. చైర్మన్ లెటర్ ఆన్సర్ లేదు. మీరు మీరంతా ఆంధ్రజ్యోతి మాటలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కాదు, పబ్లిక్ అకౌంట్స్ లోకి వెళ్ళిన ఛానల్లో తీసుకొచ్చి నాకు తెలిసిందే సింపుల్ లెక్క. అడగండి చెప్తారు. 12 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు, 11,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు, 2,70,000 కోట్లు బటన్ నొక్కారు. ఎందుకంటే ముఖ్యమంత్రి నొక్కాలంట బటన్, ఇంకేమో నొక్కకూడదు సార్, నొక్కనే వదిలేయండి. మిగిలిన డబ్బులు ఏమయ్యాయి చెప్పండి సార్. అది కాదు, నేను నువ్వు అడిగావు కదా, నువ్వు అడిగితే నేను లెక్క చెప్తా కదా, నేనే పారిపోయావు. నేను లెక్క అంతా నాకేం కంప్యూటర్ తప్ప లేదు. మొత్తం 7,11,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. మీరు 12 లక్షల కోట్లు ఆంధ్రజ్యోతి లెక్క, ఈ పిచ్చి లెక్క వాడు చెప్పటం, మీరేంటో మీరు మాట్లాడటం, నువ్వు పిచ్చోడు అవుతావు. ఎప్పుడైనా సరే ఒక స్టాటిస్టిక్స్ తీసుకొని రా. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వెళ్తే మన ఎక్స్పెండిచర్ మొత్తం వాళ్ళు నోట్స్ రాస్తారు. ఏమన్నా రిమార్క్ ఉంటే దీనికి మాకు ఓచర్ లేదనో, దీనికి టెండర్ లేదనో. ఎప్పుడైనా ఈ 5 సంవత్సరాల్లో పయ్యావుల కేశవులు నోట్స్ రాశాడా? నేను చెప్తున్నా, దయచేసి మీరు ఒక తెలివిగల్లాడుగా పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్కి మీరు ఫోన్ చేయండి. పయ్యావుల కేశవ నీకు ఇచ్చినా నేను మాట్లాడతా. మీరు ఏమైనా నోట్స్ రాస్తారు, ఏది దీనికి సరైన బిల్ లేదు, దీనికి సరైన ఆధారం లేదు మీ ఎక్స్పెండిచర్ కని ఆయన రాస్తే అది బడ్జెట్ లో పెడతారు. మరి ఏం రాకుండా 6 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు మన మంత్ మీ బతుక్కి మీరు 1,50,000 కోట్లు బడ్జెట్ పెడితే మేము 2,10,000 కోట్లు బడ్జెట్ పెట్టాం. వార్షిక ఆదాయం పెంచి బడ్జెట్ పెట్టాం. మీలాగా ఆదాయం లేక మీరు ఉన్నప్పుడు జిఎస్టీ 2,200 కోట్లు వచ్చేది, ఇవాళ 4,400 కోట్లు వస్తుంది జిఎస్టీ. మీ గురించి చెప్పాలంటే 2 గంటల పోతుంది. నువ్వు ఛానల్లో వెళ్ళిపోతావు. అది శాంతి ప్రసాద్ గారు మాట్లాడారు కదా, నేను చెప్తాను. శాంతి ప్రసాద్ మీరు మాట్లాడారు కానీ సాంబశివరావు గారు రానున్న ఎన్నికల్లో గారు నేను అన్ని మాట్లాడతా, నేనేమి నా విమర్శ మీ తర్వాత నేను మాట్లాడండి. మీరు 62,000 కోట్లు ఎల్ఎస్టీపీకి అప్పు చేసిపోయారు. ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు తర్వాత 2019లో కేంద్రం మనకు పవర్ ఏమన్నది, అన్ని రాష్ట్రాలకి సంవత్సరానికి 5,000 కోట్లు ఇన్స్టాల్మెంట్ తీసి మనం పవర్ కి లోడ్ బడ్జెట్ కడుతున్నాం. మీరు పవర్ డబ్బులు కూడా కట్టలా. ఇంకోటి ఇంకా అన్ని చెప్పాలంటే, మీ గురించి చెప్పాలంటే ఎన్ని చెబుతాం. ఇంకోటి శాంతి ప్రసాద్ గారు అడిగారు, మీరు 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో ఉన్నారు. సంవత్సరానికి 5,000 కోట్లు, 4,200 కోట్లే కదా. 5 సంవత్సరాలు 5, 4, 20,000 కోట్లు ఖర్చు పెట్టచ్చు కదా రాజధానికి. ఎవరు వద్దన్నారు? ఎవరైనా ఆపారా? ఎవరు ఆపలేదు కదా. 2,200 కోట్లు వేసి ప్లాట్లు వేయాలా, రైతులకు ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు కదా. మీరు ఏం చేశారో చెప్పరే. ఎవరు మాట్లాడతారు, అది చేశారు, ఇది చేశారు, అది చేశారు, ఇది చేశారని. ఓకే సాంబశివరావు గారు, శాంతి ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఒకటి మీరు కంక్లూడ్ చేసే ముందు ఒక క్వశ్చన్ ఉంది. అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు ఓడిపోతున్నారని మరి కొంతమంది వైసీపీ నేతలు, అందరూ కాకపోయినా కొంతమంది చెప్తున్నారు. నిజంగా అలా జరిగే అవకాశం ఉందా? చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆ వీడియో మీద కూడా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఎలా చూడాలి, ఇది కూడా చెప్పండి, కంక్లూడ్ చేయండి ప్లీజ్. చెప్పిన దానికి నేను సమాధానం చెప్తాను. చెప్పండి సార్. అదేంటంటే అమరావతి మీద 5,000 కోట్లు, అమరావతి నిర్మాణము దాన్ని డిపిఆర్లు తయారు చేయడానికి దగ్గర 2-3 సంవత్సరాలు పట్టిందండి.
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. తర్వాత నిర్మాణాలు శరవేగంగా నడుస్తున్న టైంలో ప్రభుత్వం మారింది. సరే, కొన్ని విషయాలు ఆయన అడిగిన దాంట్లో హేతు ఉంది. అదేంటంటే పట్టాలు ఎందుకు ఇవ్వలేదు ఆ రైతులకి అనేది కొంత అక్కడ జాప్యం జరిగిన మాట వాస్తవం, దాన్ని ఏమో కాదనేది లేదు, మా చౌదరి గారు కూడా కాదన్నారు. కాకపోతే ఏంటంటే అది పెద్ద లోపభూయిష్ట విధానం ఏం కాదు. ఏమనుకున్నారంటే నెక్స్ట్ కూడా మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి కంటిన్యూటీ చేస్తారనుకున్నారు, కానీ ఇంత శరాగానం తగ్గుతుంది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాజధానికి అని అనుకుని ఎవరు ఊహించాల. కాబట్టి అది పెద్ద తప్పు కాదు, లోపం కాదు. ఇక మీరు అడిగిన పిఠాపురం సంగతికి వస్తే వైసీపీ వాళ్ళు ఎన్ని వికారపు చేష్టలు చేసినా పెద్ద ఏం ఫరక్ పడదు. అందులో ఒక పెద్ద ఆయన తీసుకొచ్చి రాజకీయ కేతిగాడిలాగా పెట్టి అతనితో వికారపు మాటలు, వికృత చేష్టలు చేయిస్తున్నారు. సొంత కుటుంబ సభ్యుల మీద కూడా చేయిస్తున్నారు. అది సొంత కుటుంబంలో ఉన్న చెల్లిని, తల్లిని గౌరవించిన వాడు అటువంటి వ్యక్తులే ఆయన పక్కన చేరతారంటానికి, ఏ కూటి పక్షులు ఆ గూటు ఆ జాతి పక్కన చేరతానికి అది ఆ పిఠాపురం జరుగుతున్న ఆ సంఘటన ఉదాహరణ. కాబట్టి సన్నాసులు రాసుకుంటే బూడిదలు తప్ప మాకేం కూడదు. అతనికి నిజంగా దమ్ము ఉంటే ఇంటింటికి తిరిగి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటేదని అడగమనండి, జనాలు ఏ రకమైన సత్కారం ఇస్తారో చూస్తారు. ఓకే సార్ చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ ఇప్పుడు ఏమీ లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి భయంతో ఉన్నారు, ఆయన ఓడిపోతున్నారు. ఖచ్చితంగా మా మీద ఖచ్చితంగా అనేక రకాల ఆరోపణలు చేస్తారు. చేసినంత మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో మోడీ గారు, అమిత్ షా గారు రాష్ట్ర ప్రజలకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించే దమ్ము ఎవరికి లేదు, కుప్పంలో బాబు గారిని ఓడించే దమ్ము ఎవరికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో గెలుస్తారనే పెద్ద డౌట్. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలవగలిగింది, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అయితే కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలవరు సార్? మీరు కూడా అలా మాట్లాడితే ఎలా? మళ్ళీ అందరిలాగానే అవుతుంది. సొంత చెల్లెళ్ళు సార్, సొంత చెల్లెళ్ళు అడ్డం పడుతున్నారు, రక్త సంబంధికులు, బంధువులు ఉపయోగిస్తున్నారు. చెప్తున్నాం మేము, పరిస్థితి లేదు కాబట్టి చెప్తున్నాం. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేస్తారు. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్, 1 minute. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, అసలు పిఠాపురం తాలూకాలో ఉన్న 50 ఎన్ని గ్రామాలు ఉన్నాయి? అసలు వాళ్ళకి ఏ గ్రామంలో మెజార్టీ ఉందో చెప్పాలంటే నేను లైవ్ లో రమ్మనండి, లేదా వాళ్ళు సాక్షి రిపోర్టర్లతో తీసుకుంటారు, వైసీపీ నాయకులు తీసుకుంటారు. ఇప్పుడు కొత్తపల్లి మండలంలో ఏ గ్రామంలో మెజార్టీ వస్తుంది? కొల్లపురోలు మండలంలో ఏ గ్రామంలో మెజార్టీ ఉంది? అలాగే పిఠాపురం మండలం ఏ గ్రామంలో మెజార్టీ ఉంది చెప్ప, ఒక 5 గ్రామాలు చెప్పమానండి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుందాం. అయితే నేను రమ్మంటే నేను వస్తా, వంక గీత గారితో నాకు 2 పార్టీలు సమానమే, ఇద్దరు సమానమే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజార్టీతో నెగ్గిపోతున్నారు. 2-3 గ్రామాలు ఖచ్చితంగా వైసీపీ మెజార్టీ ఉంది, అది కూడా చిన్న చిన్న గ్రామాలు. మిగిలిన జనసేన మెజార్టీ సార్. అసలు గ్రౌండ్ రిపోర్ట్ ని బిమ్మిని నమ్మి చేయడం వైసీపీ ప్రాధాన్యత. అవును కాదంటారు, కాదు అవును అంటారు. వాళ్ళు ఓడిపోతున్నారంటే ఏదో ఓడిపోతారని జనాలు నమ్మి. సోషల్ మీడియా యుగం సార్, సాక్షి యుగం కాదు ఇది, లేదా ఈనాడు యుగం కాదు, సోషల్ మీడియా యుగం. మీరు ఎన్ని ప్రసారం చేసినా మీరు మీలో స్వచ్ఛత ఉంటే మీ చెల్లెలు ప్రసారం చేస్తుంది, మీరు దొంగ పాస్పోర్ట్ తీసుకుని విదేశీ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ ఓడిపోవడం తర్వాత చూద్దాం. ఒక సీఎం చేసిన వ్యక్తి దొంగచాటులో పారిపోతే రాష్ట్ర ప్రజలకు నష్టం, పవన్ కళ్యాణ్ ఓడిపోతే నష్టం కాదు. పద్మనాభ గారు అమ్మాయి చెప్తుంది, మా నాన్నలో చెప్తుంది, దానికి సమాధానం చెప్పండి. అంబటి రాంబాబు గారు చెప్తున్నాడు మా మామగారు సమాధానం, దానికి సమాధానం చెప్పండి. అక్కడ శ్రీకాకుళంలో ఆయన పేరు బూట్ ఎట్టుకుని ఉంటాడు, ఆయన శ్రీనివాస్ ఏదో, అతను భార్య ప్రసారం చేస్తున్న మా వాళ్ళని కుటుంబ సభ్యులని. దువ్వాడ శ్రీనివాస్. ఓకే అక్షర్ సత్యం గారు, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు, ఫోన్ ద్వారా మీరు అందుబాటులోకి వచ్చినందుకు ధన్యవాదాలు. సింగళూరి శాంతిప్రసాద్ గారు, అదేవిధంగా విఎస్ఆర్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి, మేడా సాంబశివరావు గారు వైసీపీ నేత, సింగళూరి శాంతిప్రసాద్ గారు జనసేన నేత, అండ్ అక్షర్ సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్, అందరూ కూడా అమ్మా టీవీతో మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు ధన్యవాదాలండి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎన్నికల వేడి అనేది బాగా రాచుకుంది. మరొక 5 రోజుల్లో మరి పోలింగ్ డే వస్తుంది. ఈ 5 రోజుల్లో ఇంకా మహా అయితే ఇంకొక 3 రోజులు బయట ఎలక్షన్ ఫేవర్ గట్టిగా కనిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎలాగో ఎలక్షన్ కోడ్ ప్రకారం మిగతా 1-2 రోజులు ఏం చేసే అవకాశం ఉండదు. ఈ 3 రోజులు కూడా మాటల తోటాలు ఇంకా పేలే అవకాశం ఉంది. ఏదైనా కూడా తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎవరు కావాలనుకుంటున్నారు అనేది మాత్రం మరో 5 రోజుల్లో తేలిపోయి ఉండే మాట వాస్తవం. చూస్తూనే